ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఒక హార్ట్ బ్రేక్ హ్యాండ్ మూమెంట్ అనొచ్చు. భువనేశ్వర్ కుమార్ అవర్ ప్రిన్సెస్ గోస్ టు ఆర్సీబీ ఐపీఎల్ 2025. అఫ్కోర్స్ ఆర్సీబీ టీం అనేది 10.75 కోట్లకి అనేది ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో కొనినారు. 2 crores అతని బేస్ ప్రైస్, బట్ 10.75 crores అనేది కొనేశారు. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ చాలా బాధగానే ఉంటారు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కొనేస్తారు, ఎందుకంటే పోయిన ఇయర్ కోర్ తీసుకొస్తారు అట్లని నేనే చాలాసార్లు చెప్పాను. బట్ ఆక్షన్ డైనమిక్స్ అయితే వేరేలాగా ఉంది. ఇప్పటికీ మన ఎస్ఆర్హెచ్కి బౌలర్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి ఇలాంటి ప్లేయర్స్ అనేది మన ఎస్ఆర్హెచ్ అనేది ఆల్రెడీ కొనేశారు కాబట్టి భువనేశ్వర్ కుమార్కి అయితే బిట్సే చేయలేదు. అఫ్కోర్స్ అండి, భువనేశ్వర్ కుమార్ కెరియర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద ఐపీఎల్ కెరియర్ అనేది ఆర్సీబీ టీంలోనే అతను ప్లే చేశాడు. దాని తర్వాత పూణే వారియర్స్కి ఒక 3 years అనేది ప్లే చేశాడు. దాని తర్వాత 2014లో ఎస్ఆర్హెచ్ టీంకి వచ్చాడు. దాని తర్వాత చాలా రికార్డ్స్, పర్పుల్ క్యాప్, దాని తర్వాత చాలా మ్యాచెస్ గెలిపించాడు, క్యాప్టెన్సీ చేశాడు. 2024 దాకా సాలిడ్గా ప్లే చేస్తూ వచ్చాడు భువనేశ్వర్ కుమార్. బట్ 2025లో నో మోర్ భువనేశ్వర్ కుమార్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనొచ్చు. టోటలీ అతను 176 మ్యాచెస్ ఆడితే 181 వికెట్స్, ఎకానమీ చూస్తే 7.56, ఒక సూపర్ ఎకానమీ అనొచ్చు. ఒక 10 yearsగా ఎస్ఆర్హెచ్ టీంలో ట్రావెల్ అయ్యాడు. బట్ ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ టీంలో లేదు. ఓకే, నో ప్రాబ్లం, నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డోంట్ వరీ, మన ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. బట్ మన ప్రిన్స్ అయితే మనతో లేదు. ఆర్సీబీ టీంలో వెళ్ళి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే అదే మనకి చాలు. అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసి వెళ్దామని. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకు భువనేశ్వర్ కుమార్, దాని తర్వాత నటరాజన్ని వీళ్ళందరినీ ఎస్ఆర్హెచ్ అనేది కొనలేదని. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ గైస్, మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.